హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు చెప్పేది ఏమంటే మోటరోలో ఇప్పుడు వచ్చేసి నేను ఉండేది అశోక్ నగర్ చెన్నైలో. ఇది వచ్చేసి మోటరోలా సర్వీస్ సెంటర్ అనమాట. మేము మీకు ఒక క్లిప్ పెడతా. మోటో ఎడ్జ్ 50 సిరీస్ అంటే 50 ఫ్యూజన్ సిరీస్ మొత్తం ఎన్ని ఫోన్లు డిస్ప్లే ఇష్యూస్ వస్తుంది ఆఫ్టర్ ఆండ్రాయిడ్ 16 అప్డేట్ తర్వాత అంటే కొంతమందికి డిస్ప్లే ఓపెన్ అవ్వటం లేదు, కొంతమందికి మొబైల్ బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి మదర్ బోర్డ్ ప్రాబ్లం వస్తుంది, కొంతమందికి అయితే ఛార్జింగ్ కరెక్ట్ అవ్వటం లేదు, ఫోన్ ఆన్ అవ్వటం లేదు. ఇలాంటి మొత్తం 50 ఫ్యూజన్ సిరీస్లో జరుగుతుందన్నమాట. వీళ్ళు వచ్చేసి ఏం చెప్తున్నారంటే ఎవరెవరికి వ్యారంటీ ఉందో 1 ఇయర్ లోపల అయిందో వాళ్ళకి మాత్రమే నేను వారంటీ క్లెయిమ్ చేసి కానీ దాన్ని రిపేర్ కానీ చేసి కానీ ఇస్తామంటున్నారు. వారంటీ అయిపోయిన వాళ్ళకైతే చేయమంటున్నారు. కాకపోతే మా ఫ్రెండ్ 2024లో తీసుకున్నాడు, 1.5 ఇయర్ అవుతుంది అంతే. వాళ్ళకైతే క్లెయిమ్ అవటం లేదంటున్నారు. వాడైతే ఫోన్ వచ్చేసి 25,000 పెట్టి కొన్నాడు. ఇప్పుడు మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది, దానికి వాళ్ళు 21,000 దాకా అడుగుతున్నారు. కాకపోతే వీందే మిస్టేక్ లేదు, వీడి కింద పడేయలేదు, ఫోన్ ఎరగొట్టుకోలేదు, పోగొట్టుకోలేదు, ఏం చేయలేదు. వీడు చేసింది ఒక్కటే, అప్డేట్ వచ్చింది, అప్డేట్ చేశాడు అంతే. వాళ్ళే అప్డేట్ ఇవ్వడం, తర్వాత ఉన్న ఫోన్ని వాళ్ళే చెడగొట్టడం, మళ్ళీ 21,000 రివర్స్ అడగడం. ఇది ఏమన్నా బాగా అనిపిస్తుంది? అసలు ఈ సిస్టమ్ అన్నా బాగుందా? అసలు వీడి తప్పు ఏంటో తెలుసా? కొనింది మోటో మొబైల్, అదొక్కటే తప్పు అంతే ఫ్రెండ్స్. మీకు క్లిప్ పెడతా ఇది తర్వాత ఎంతమంది సర్వీస్ సెంటర్కి వచ్చారు అనేది చూసుకోండి. నెక్స్ట్ మోటో మొబైల్స్ మాత్రం కొనకండి.